ఉత్తేజాన్ని నింపాలి. మోడీ గారు ఏం చేస్తున్నారు, ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో దాని గురించి వాళ్ళ పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ఈ యువ మోర్చాలు ఏర్పడ్డాయి. దాంట్లో యువకులు, మహిళలు చాలామంది కొంచెం ఉత్తేజంగా పనిచేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం ఇవాళ మైబాద్ సంబంధించి మైబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. మిత్రులారా, మీకు తెలుసు ఈ దేశంలో ఈ బడుగు బలహీన వర్గాల గురించి మోడీ గారు వచ్చినటువంటి 10 సంవత్సరాలు కాలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ విషయాలు ఎక్కడ గతంలో అనేక రక్షణ సంఘాలు ఉండే ఎస్సీలకు ఎస్టీలకు అట్రాసిటీ అని అంటరానితనం అని మరి ఇటువంటి వాళ్లకు సరి అయినటువంటి బుద్ధి చెప్పడానికి అనేక చట్టాలను తీసుకొచ్చి వాటిని పటిష్టంగా అమలుపరచాలన్న ఉద్దేశంగా మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయాణంలో భాగంగా ఈ దేశంలో ఒక ఉన్నత స్థాయికి ఈ దేశం విదేశాలలో విదేశ ఐక్య వేదికల్లో మోడీ గారి ఒక మహానాయకుడిగా ఒక విశ్వనాయకుడిగా పేరు పొందుతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. మరి అటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేయాలని ఈ దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ ఏకమై ఇక్కడికి 2 సార్లు మోడీ గారిని గెలిపించినటువంటిది మనం మర్చిపోవద్దు. పోయినసారి 370 సీట్లు గెలిపించి మోడీ గారిని ఒక పటిష్టమైనటువంటి నాయకుడిగా తయారు చేశారు. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలు తలుచుకుంటే, ఎందుకంటే శాతం ఎక్కువగా ఉంది, వాళ్ళు తలుచుకుంటే తప్పనిసరిగా మెడగోసుకున్నా సరే కానీ తప్పు చేయరు, ఓటు వేరేకేయరు. ఈసారి వాళ్ళు ఆ ప్రామిస్ చేసినారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు ఉన్నత వర్గాలకు ఒకే నినాదం ఉంది, ఒకే మాట ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజలు సురక్షితంగా నిద్రపోవాలి, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలము మోడీ గారే దీనికి రక్షకుడిగా ఉండాలి. మోడీ గారు తప్పితే గతంలో మనకు ఉన్నటువంటి సమస్యలు చూసినాం. కాశ్మీర్లో ఏమైంది? కాశ్మీరు ఒక కాలుతున్నటువంటి రావణ కాష్టంగా ఉన్న కాశ్మీర్ను ఇవాళ భూతల స్వర్గంగా తయారు చేసి ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా అయినరు. భారతదేశంలో కాశ్మీర్ నాది అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని ఈ దేశ ప్రజలకు ఇచ్చింది మోడీ గారు కాదా? ఒకసారి ఆలోచించండి. అదే కాదు, ఎన్ని రకాల అభివృద్ధిలో ఎన్ని కోట్ల వ్యయంతో, ఎందుకంటే నిస్వార్థంగా నిజాయితీగా ఈ దేశంలో ఏ ఆశయం లేదు. నేను పోతే నా కొడుకు ప్రధానమంత్రి కావాలి, నా మనవడు ముఖ్యమంత్రి కావాలనే ఆశయం మోడీ గారికి లేదు. ఆశయంతో పనిచేస్తున్నటువంటి మోడీ గారికి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈసారి భారీ బహుమతినిచ్చి, నాకు తెలిసి ఇప్పటికే 13 అనుకుంటున్నారు, నిన్న వచ్చిన సర్వేల ప్రకారంగా 13కు పెరిగింది. అది దాంట్లో ఆల్రెడీ 6వ శాతంలో మైబాద్ ఉంది, 6వ నంబర్లో మైబాద్ గెలుస్తున్నట్టుగా చాలా సర్వేలు చేసి చెప్తా ఉన్నాయి. ఒప్పుకున్నటువంటి 6 ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో వాటిని మీరు అమలు పరచలే. అందులో ఇంకొకటి 2 లక్షల రూపాయల రుణమాఫీని భద్రాద్రి రాముడి సాక్షిగా, ఈ మానుకోట సాక్షిగా భద్రాద్రి మీద ప్రమాణం చేసి ఆగస్టులో మళ్ళీ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అంటున్నావు. ఏంటి అంత ప్రమాణం చేయవలసిన అవసరం ఏముంది? నీలో ఆ నీతి నిజాయితీ ఉండి చేసేవాడికి, ప్రజలకు సర్వీస్ చేసేవాళ్లకు భగవంతుని మీద ప్రమాణం చేయవలసిన అవసరం ఉందా? ఇదే కేసీఆర్ గారు అదే భద్రాచలంలో నేను ఎంపీగా ఉంటే నన్ను పక్క కూర్చోబెట్టి 100 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. దేవుని మీద ప్రమాణాలు చేస్తే రాజకీయ నాయకులు మీరు నాశనం అయ్యేటువంటి కాలం కదా అది. ఏమైంది కేసీఆర్కి? నన్ను పక్కన పెట్టుకొని ఓ ఉద్యమకారుని, ఓ నీతి నిజాయితీ కలిగిన వాడిని నన్ను పక్కకు పెట్టుకొని 100 కోట్లతో చేస్తామని, నా 100 కోట్లతోనే అభివృద్ధి చేయలే, ఇటు సీతారాం నాయకుని ఎదుగనియలే. ఆయన పరిస్థితి ఏమైందో నువ్వు చూస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చేటువంటి మాట ప్రజలకు ఇవ్వు. ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను ఒప్పించడానికి దేవతల మీద మీరు ప్రమాణం చేయకండి. ఎందుకు? నీకు ఎవ్వరు దేవతలను మోసపుచ్చినా వాళ్ళు అధికారంలో ఉండరు, వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేరు. నీకు ప్రజలు ఓటేశారు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకో. కనుక మిత్రులారా, మీరు దేవుని మీద ప్రమాణాలు చేసి ప్రజలను మోసం పెట్టడానికి మళ్ళీ ప్రయత్నించకండి. మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రజలకేయండి. మీరు ప్రజలు దూరమైనరు. 3 నెలల్లోనే 4 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే మీరు చుక్కలు చూపెడుతున్నారు. వ్యవసాయ రంగం విలవిలలాడుతుంది, రైతు ఏడుస్తూ ఉన్నాడు, కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ బాయ కరెంటు, ఎక్కడ బాయ నీళ్లు, ఎక్కడ బాయ వ్యవసాయ రంగం. మరి దాన్ని మీరు బలోపేతం చేయడానికి పని చేయండి. కానీ ఏం చేస్తారు? ఈ 10 సీట్లు గెలుచుకోను, 5 సీట్లు 3 సీట్లు మీరు
దీనివల్ల మీకు ఐదే ఉంది. మీకు ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? ఆ ధైర్యం లేనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని రక్షించేటువంటి ఎన్నికలు, ఈ దేశ తలరాతను రాసేటువంటి ఎన్నికలు, అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పార్లమెంట్లో మీరు ఎవరిని పంపదలుచుకున్నారు? ఏం చేయదలుచుకున్నారు? అందుకోసం మిత్రులారా, నేను మీకు మరీ చెప్తా ఉన్నాను, వీరు నిన్న చేసినటువంటి ఆ సభనే నిదర్శనం. వాళ్ళు ఓడిపోతున్నారు అనడానికి దాంట్లో ఇంకొక ముచ్చటే లేదు. ఓడిపోతున్నారు అనడానికి అది ఒకటే. ప్రజలు వేయడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, ఎందుకు వేయాలి? మీకు ఈ దేశాన్ని రక్షించేటువంటి నాయకునికే ఓటేస్తారు.